హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గులాబ్ జామ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గులాబ్ జామ్ మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే మంచి మంచి టిప్స్‌తో చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చాలా స్పాంజీగా, చాలా జ్యూసీగా, మధ్యలో ఉండలేకుండా, పైన క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది కదా! సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటున్నాను. మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. ఈ పౌడర్‌ని నేను ఇలా బౌల్‌లోకి వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్‌ని ఎలా కలపాలో చూద్దాం. అందుకోసం నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మనం వాటర్ అయినా వేసుకోవచ్చు, మిల్క్ అయినా వేసుకోవచ్చు. కానీ మిల్క్ యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామ్. సో, కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత బావుంటుంది టేస్ట్. సో, నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేయండి. మళ్ళీ ఇలా మొత్తం నెయ్యి అంతా కలిసేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేస్తూ కలపాలి. ఫ్రెండ్స్, చపాతీ ముద్ద పిసికినట్టు గట్టి గట్టిగా పిసికేయకూడదండి. కొంచెం సాఫ్ట్‌గా కలపాలి. సో, గులాబ్ జామ్ మిక్స్‌ని ఇలా సాఫ్ట్‌గా కలపడం వలన గులాబ్ జామ్ రెడీ అయ్యాక లోపల గుల్లగా ఉంటుందండి. ఉండలా ఉండదు. సో, ఇలా నీట్‌గా కలుపుకొని 10-15 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. ఈలోపు మనం షుగర్ సిరప్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. 1 కప్ షుగర్ వేస్తున్నాను. నేను తీసుకున్న గులాబ్ జామ్ మిక్స్ ఈ కప్‌లో హాఫ్ ఉంటుందండి. సో, డబుల్ క్వాంటిటీలో మనం షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్‌కి 3 కప్స్ వాటర్ వేశాను. నాకైతే ఈ స్వీట్‌నెస్ సరిపోతుంది. సో, మీకు ఇంకా స్వీట్‌గా కావాలి అనుకుంటే 1 ½ కప్ షుగర్ వేసి 3 కప్స్ వాటర్ వేయండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి ఇలా షుగర్ కరిగినంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కలపాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది కదా! సో, 4, 5 ఇలాచీని ఇలా దంచుకొని వేయాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా షుగర్ సిరప్‌ని మరగనివ్వాలి. చూడండి, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్‌ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్స్‌ని మళ్ళీ ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, గులాబ్ జామ్ కోసం మనం చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ గులాబ్ జామ్‌ని ఇలా రౌండ్ బాల్‌లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్‌గా ప్రెస్ చేస్తూ చేయడం వలన గులాబ్ జామ్‌కి పైన క్రాక్స్‌లా ఉండవండి. గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు పైన పగలకుండా ఉంటాయి. సో, ఇలా క్రాక్స్ లేకుండా గులాబ్ జామ్‌ని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్ని గులాబ్ జాములని ఇలా పగులు లేకుండా మొత్తం చుట్టేసాను. సో, ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక ఈ గులాబ్ జామ్స్‌ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి డ్రాప్ చేయాలి. మొత్తం గులాబ్ జాములని ఇలా వేసుకున్నాక ఒక 1 మినిట్ తర్వాత ఇలా గులాబ్ జామ్స్‌ని రివర్స్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే గులాబ్ జామ్స్‌ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి కదా! ఇంకొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. సో, వీటిల్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్స్‌కి ఎక్కడా క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్‌లా బాగా వచ్చాయి కదా! మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. సో, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి చల్లారబెట్టుకున్న షుగర్ సిరప్‌లోకి ఈ వేడి వేడి గులాబ్ జామ్స్‌ని వేయాలి. ఇలా వేసి మొత్తం ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేయాలి. స్లోగా ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుందండి. ఈ గులాబ్ జామ్స్ అన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇందులోకి ఎందుకు వేస్తున్నానంటే వెడల్పుగా ఉంది కదా! సో, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ బౌల్‌లోకి వేశానండి. ఇలా ట్యాప్ చేసుకొని
ఒక 1 ఆర్ 2 అవర్స్ పక్కన పెట్టి ఉంచేయాలండి. అలా అయితే గులాబ్ జామ్స్ చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా ఈ షుగర్ సిరప్ అంతా గులాబ్ జామ్ పీల్చుకొని చాలా జ్యూసీగా వస్తుందండి. గులాబ్ జామ్స్‌ని ఇలా బాదంతో గార్నిష్ చేస్తున్నాను. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేస్తున్నాను. టేస్ట్‌కి టేస్ట్ బావుంటుంది. అండ్ హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, బాదంని ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా బావుందండి. చూడండి చాలా జ్యూసీగా, చాలా స్పాంజీగా, వావ్! యమ్మీగా ఉంది కదండీ! ఎంత తొందరగా తినేయాలంటే అంత తొందరగా తినేయాలనిపిస్తుంది. చూడండి ఇలా సర్వ్ చేసి మా ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లలకి తినిపిస్తున్నాను. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దురు రండి. మా పెద్ద బాబుకి తినిపిస్తున్నాను. ఎలా ఉంది నేహాల్ బేబీ? సూపర్ అంట. పట్టుకో, మా బౌల్ చిన్న పట్టుకో బాబుకి నేను నేహాల్. పెట్టకుండానే తినేస్తున్నాడు చూడండి. ప్రజ ఇటు చూడు. ఎలా ఉంది ప్రజ్జు? ఒక గులాబ్ జామ్ మొత్తం లోపలికి తోసేసాడు. ఇంక వాడేం చెప్తాడు ఎలా ఉందని. వాడి ఎక్స్‌ప్రెషన్స్ బట్టే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రజ్జు. ప్రజ్జు ఇటు చూడు, ఇటు, ఇటు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది నేహాల్? థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.